మిలీనియం సిటీగా పేరొందింది. అక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా దాదాపుగా 500కు పైగా దేశ విదేశాలకు చెందిన కంపెనీల కార్పొరేట్ కార్యాలయాలున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలకు అడ్డాగా మారిన ఆ నగరం సైబర్ సిటీగా గుర్తింపు పొందింది. గాజు భవనాలతో మిరుమిట్లు గొలిపే ఆ నగరాన్ని హర్యానా ప్రభుత్వం మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. అయితే చిన్నపాటి వర్షాలకే ఆ నగరంలోని రోడ్లు కాస్త చెరువులను తలపిస్తున్నాయి. ప్రస్తుతం సింక్ సిటీని తలపిస్తున్న ఆ నగరం మరేదో కాదు, గురుగ్రామ్. హర్యానాలోని గురుగ్రామ్ నగరం మిలీనియం సిటీగా పేర్కొంది. గురుగ్రామ్ సిటీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. గురుగ్రామ్ నగరంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా దాదాపు 500కు పైగా దేశ విదేశాలకు చెందిన కంపెనీల కార్పొరేట్ కార్యాలయాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలకు అడ్డాగా మారిన గురుగ్రామ్ నగరాన్ని సైబర్ సిటీ అని కూడా పిలుస్తారు. గాజు భవనాలతో మిరుమిట్లు గొలిపే గురుగ్రామ్ నగరాన్ని హర్యానా ప్రభుత్వం మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. అందులో భాగంగానే అమెరికా, ఫ్రాన్స్ తరహాలో గురుగ్రామ్లో డిస్నీల్యాండ్ను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఓవైపు హర్యానా ప్రభుత్వం గురుగ్రామ్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తుండగా చిన్న వరదలు వచ్చినా కూడా మిలీనియం సిటీ కాస్త సింక్ సిటీగా మారిపోతోంది. ప్రస్తుతం గురుగ్రామ్ నగరం వరదలతో అతలాకుతలమవుతోంది. ఆకాశ హరణ్యాలకు ప్రసిద్ధి చెందిన గురుగ్రామ్ నగరం వర్షాకాలం వచ్చిందంటే నదిని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో గురుగ్రామ్ మునిగిపోతుందా అనేంతలా నగరంలో నీరు నిలిచిపోతోంది. నగరంలోని రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయి. సహజంగానే ఇటలీలోని వెనిస్ నగరాన్ని చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే వెనిస్ నగరం నీటి మధ్యలో ఉంది. దీంతో వెనిస్ నగరంలో అందరూ పడవలపై కూర్చుని పర్యటిస్తారు. అయితే హర్యానాలోని గురుగ్రామ్ సిటీ కూడా వెనిస్ ను తలపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కొద్దిపాటి వరదలకే నగరంలోని రోడ్లన్నీ స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్న నేపథ్యంలో గురుగ్రామ్ వెనిస్ లా తయారైందని అంటున్నారు. వర్షం పడగానే గురుగ్రామ్ నగరంలోని రోడ్లు నీటితో నిండిపోతున్నాయి. ఈ క్రమంలో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుగ్రామ్ కాస్త గురు డ్రోన్ గా మారిపోయిందని స్థానికుల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. హర్యానాలో సైబర్ సిటీగా పేరొందిన గురుగ్రామ్ నగరం చిన్న చిన్న వరదలకి సింక్ సిటీని తలపించడానికి కారణం ఏంటనే చర్చ మొదలైంది. వాస్తవానికి వేగవంతమైన పట్టణీకరణ గురుగ్రామ్లోని చెరువులను ప్రభావితం చేసింది. దీని కారణంగానే గురుగ్రామ్లోని డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింది. గురుగ్రామ్ జిల్లా పరిపాలనా విభాగం 2018 నివేదిక ప్రకారం 1956లో గురుగ్రామ్ జిల్లాలో 640 జలాశయాలున్నాయి. ఈ జలాశయాల సంఖ్య 2018 నాటికి 251కి తగ్గింది. గురుగ్రామ్ నగర విస్తీర్ణం పెరుగుతుండగా జలాశయాలు మాత్రం తగ్గుతున్నాయి. వర్షం కారణంగా గురుగ్రామ్ నగరంలో రోడ్లపై నీరు నిలిచిపోవడానికి డ్రైనేజీ వ్యవస్థలో లోపమే ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ మెరుగ్గా ఉంటే రోడ్లపై నీరు నిల్వ ఉండదు. హర్యానా ప్రభుత్వం డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిన అధికారుల నిర్లక్ష్యంతో ఈ సమస్య అలానే ఉండిపోతోంది. మిలీనియం సిటీ అని పేరొందిన గురుగ్రామ్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. గురుగ్రామ్ నగరంలోని సెక్టార్ 68 నుంచి సెక్టార్ 80 వరకు డ్రైనేజీ నెట్వర్క్ ఇప్పటి వరకు లేదు. అయితే సెక్టార్ 81 నుంచి 112 మాత్రమే కొంతమేర డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అయితే అనేక ప్రాంతాలలో డ్రైనేజీ నెట్వర్క్ ఉన్న చోట కూడా ఇళ్ల నిర్మాణం, ఆక్రమణల కారణంగా వరద సమస్య ఏర్పడుతుంది. గురుగ్రామ్లోని నర్సింగ్పూర్ ప్రాంతం ప్రతి ఏటా వర్షాకాలంలో ఒక చెరువును తలపిస్తోంది. చిన్న వర్షం కురిసిన వరదతో నిండిపోతుంది. గురుగ్రామ్లోని పలు ప్రాంతాల్లో నేటి కాలువలు నిర్మించేందుకు హర్యానా సర్కార్ సిద్ధమవుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సిటీ పంపింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించాలనే ప్రణాళిక కూడా ఉంది. పార్కులు, గ్రీన్ బెల్ట్ ప్రాంతాలలో 1 నుంచి 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో వర్షపు నీటి సేకరణ వ్యవస్థలను నిర్మించాలని యోచిస్తోంది. తద్వారా రోడ్లపై ఉన్న నీటిని భూమిలోకి పంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయినప్పటికీ గురుగ్రామ్ నగరం వర్షాకాలంలో జలమయమవుతోంది. గురుగ్రామ్లో డ్రైనేజీ వ్యవస్థ గురించి స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ఏడాది వేసవిలో అధికారులను మందలించారు. ఇటువంటి సమస్యల కారణంగా ప్రభుత్వానికి, నగరానికి అంతర్జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తుందని ఇంద్రజిత్ సింగ్ మండిపడ్డారు. వర్షాకాలానికల్లా ఈ సమస్య పరిష్కరించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. అలాగే గురుగ్రామ్ వరద సమస్య పార్లమెంటును తాకింది. రోహ్తక్ కాంగ్రెస్ ఎంపీ దేవేందర్ హుడా ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తారు. గురుగ్రామ్ ఒక ప్రధాన కార్పొరేట్ కేంద్రమని, అక్కడి పౌరులు నీటి ఎద్దడి, మురుగునీటి పారుదల వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ఏం చేస్తుందని దేవేందర్ ప్రశ్నించారు.
దీనిపై సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గురుగ్రామ్లో భారీ వర్షాల సమయంలో నీరు నిలిచిపోవడం తప్ప మౌలిక సదుపాయాల సమస్య లేదని స్పష్టం చేశారు. హర్యానా ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని ప్రస్తావిస్తూ ఖట్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా మిలీనియం సిటీ సైబర్ సిటీగా పేరొందిన గురుగ్రామ్కు వరదలు తీవ్ర సమస్యగా మారాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపాలంటే డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సి ఉంది. గురుగ్రామ్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్న హర్యానా ప్రభుత్వం తొలుత సమస్యలను పరిష్కరించి ఆ తర్వాత నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గురుగ్రామ్ నగరం ప్రస్తుతం వరదలతో అతలాకుతలమవుతోంది. గురుగ్రామ్లో వరదలకు కారణమైన డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి సైబర్ సిటీని మరింత అత్యద్భుతంగా తీర్చిదిద్దాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హర్యానా ప్రభుత్వం గురుగ్రామ్ను వరదల బారిన పడకుండా అత్యద్భుత నగరంగా ఎప్పటి వరకు తీర్చిదిద్దాలనుకుంటుందనేది చూడాల్సి ఉంది.